మేడం ఈ మెగా డిఎస్సి మెగా లీగ్ డిఎస్సి 16,000తో పోస్టులతో కూడినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, మెరిట్ లిస్ట్ కూడా డిలీట్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం కూడా, ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. ఏం జరుగుతుంది అసలు? మెగా డిఎస్సిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటి అనేదంటే మీరేం చెప్తారు? సార్, అఫీషియల్ గా చాలా పద్ధతిగా జరగవలసినటువంటి ఈ యొక్క డిఎస్సిని అసలు అసలు జిల్లా కమిటీ, సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది సార్, దాన్ని నిర్వీర్యం చేశారు. రెండోది వచ్చేటప్పటికి సార్, టెట్ కన్వీనర్ ఉంటారు కదా, వారిని మధ్యలో మిడిల్లో ఆయన్ని తొలగించేసేయటం, ఎవరి ప్రెజర్ మీద తొలగించారో మనకు తెలియదు. అలాగే టెట్కి డిఎస్సికి సంబంధించి 2 బాధ్యతలు కూడా ఒక పర్సన్కే ఇవ్వడం. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి, అసలు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల తయారీని ఒక కాంట్రాక్ట్కి ఇవ్వడం ఏమిటి సార్? ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇవ్వడం ఏంటి? ఒక మాట చెప్పండి. అసలు ఎంత దారుణంగా ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, అసలు ఎంతో మంది భవిష్యత్తుకి ఆధారం సార్. గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతో మందికి లైఫ్లో అదొక కళ. వీళ్ళు నార్మల్గా మరి సూపర్ 6లో భాగంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 ఏళ్ళు గడిచిపోతోంది. ఆ ఉద్యోగాల సంగతి మరి కాకెత్తికెళ్ళిపోయిందో పిచ్చికెత్తికెళ్ళిపోయిందో తెలియట్లేదు. కానీ వీళ్ళు మాత్రం 23 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేసామని మొన్న మహానాడులో పాపం పెద్ద ఆయన చాలా బాగా డబ్బు కొట్టారు. కానీ అసలు వాస్తవానికి వస్తే మాత్రం నిండు 0 అన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సార్. పర్టికులర్లీ గతంలో కొంత మెగా డిఎస్సి అని కొన్ని పోస్టులు, ఇప్పుడు మెగా డిఎస్సి అంటూ కొన్ని పోస్టులు కేవలం నామమాత్రంగా చేస్తున్నారే తప్ప ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ డోర్ స్టెప్ కింద వాళ్ళు పక్కదారి పట్టించేస్తున్నారు సార్. అది ఎటువంటిదైనా సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే హత్య చేసిన వాడికి స్టేషన్ బెయిల్స్, హత్య కాబడిన వాడినేమో తీసుకెళ్లి జైల్లో వేయడం అంటారు చూడండి సార్. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రతి సందర్భంలో కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా దోచుకుందాం, దాచుకుందాం. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అర్హులు ఏమైపోయినా పర్వాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అర్హత, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సార్ ఎంత దారుణం కాకపోతే పేకాట, టగ్ ఆఫ్ వారు, ఇవి ఆటలేంటి సార్? వాటిల్లో గెలిచిన వాళ్ళకి అవి స్పోర్ట్స్ కోటా కింద ఏ రకంగా వస్తాయి? మరి వాటిల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఏ రకంగా ఉద్యోగస్తులు అవుతారు? నిజంగానే పేకాట అందులో ఉందా సార్? 40th వన్ అంట సార్. పేర్ని నాని గారు ఆర్టీఐ బ్రిడ్జ్ ఆట అని చెప్పి అన్నారు ఆయన. బ్రిడ్జ్ ఆట మరి అంటే ఏంటి సార్ అది? ఓకే, పేకాటల్లో రకరకాలు ఉంటాయి కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఓకే. అసలు ఈ దారుణం ఏంటి? అసలు ప్రపంచంలో లేని విపత్కరమైనటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి మాటలు, విపత్కరమైనటువంటి ఇదేంటి సందర్భాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే నిర్ఘాంతపోతూ ప్రతి క్షణం కూడా చూడాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అసలు ఇంత దారుణం కాకపోతే చదువుకున్న, మరి నాకు తెలిసి మొన్నెవరో కూడా చెప్తున్నారు సార్, ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తి మీడియాలో మాట్లాడుతూ, లోకేష్కి 7th లోను 10th లోను, ఆ తర్వాత పై స్టడీస్లో కూడా మరి డిగ్రీకో పీజీకో ఏదో కావాల్సి వచ్చి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి 60 crores ఇచ్చి సర్టిఫికెట్స్ తీసుకున్నటువంటి పరిస్థితులట. అటువంటి వ్యక్తికి అంటే 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలగడం అనేది గొప్ప హయ్యర్ స్టడీస్ చదివితేనే ఇంగ్లీష్ రాదు సార్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే తపనుండి కాస్త ధ్యాస పెట్టి కాస్త కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎవ్రీబడి కెన్ టాక్, మాట్లాడగలుగుతారు ఖచ్చితంగా. అదో పెద్ద విషయం కాదు కదా. అసలు మరి అంత చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి విద్య అంటే గౌరవం ఉంటుందా? ఆ విద్యని సక్రమంగా చదువుకున్న వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి, వాళ్ళు ఎంతో ఆశగా ఉంటారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుందా? చెప్పండి సార్ మీరు. ఈ రోజున ఇంతమంది కన్నీళ్ళకి మరి
కారణమవుతున్నటువంటి వీళ్ళకి ఎందుకు చీమ కుట్టినట్టుగా కూడా ఉండట్లేదో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పర్టికులర్లీ ఇప్పుడు యువతకి చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ అయిపోయింది అది. నిజంగా పాపం వాళ్ళ పరిస్థితులు తలుచుకుంటే మరి యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. లేకపోతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇతను 99 పైసలకే స్థలాలు ఇచ్చేస్తాను, ఏది పడితే అది ఇచ్చేస్తాను అని చెప్పినా కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏ ఒక్కడు ఆంధ్ర రాష్ట్రానికి రావట్లా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తా ఉంటారు. డప్పు కొట్టుకోవటానికి, సెల్ఫ్ డబ్బాలు చెప్పుకోవడానికి తప్ప కూటమి ప్రభుత్వం దేనికి పనికి రావట్లేదు. అందుకు ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి మహానాడు సార్. మహానాడు కాదు సార్, అది మహాకీడు. ఆంధ్ర రాష్ట్రానికి మహాకీడు. కేవలం నందమూరి తారక రామారావు గారు బతికున్న రోజుల్లో ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే అది మహానాడు, అందరికీ ఉపయోగపడినటువంటి నాడు. ఈనాడు ఈ మహానాడు మహాకీడు అనమాట. జగన్ గారిని తిట్టుకోవటానికి, లేని గొప్పలు చెప్పుకోవటానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. అయితే వీళ్ళు ఇక్కడ చేసేది ఏది? ఈ డిఎస్సికి మెగా డిఎస్సికి సంబంధించి యోగ్యత ఉండి, అర్హులై ఉండి జాబ్ రాని బాధితులు ఎవరైనా మీ పార్టీ నేతలను కానీ మీ పార్టీని కానీ కలిసారా, లేదా వాళ్ళు ఏమంటున్నారు అసలు? అదే సార్, నిన్న వైజాగ్ ప్రాంతంలో నాగమణి అనేటటువంటి ఒక ఆవిడ బోర్ నేడుస్తూ మరి నాకు ఎలిజిబిలిటీ ఉంది స్పోర్ట్స్ కోటాలో, అసలు సరైన సర్టిఫికేట్స్ లేనటువంటి వ్యక్తికి మరి నా ఉద్యోగం ఇచ్చేసేయటం జరిగింది, మేమేమైపోవాలి అని చెప్పని ఆవిడ వ్యక్తపరిచినటువంటి బాధ మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. మరి అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్కొక్కళ్ళు బయటికి రావటం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కలవమంటే వాళ్ళు ఏం కలవలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోసం మేం చేస్తున్నటువంటి పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి వారితో పాటు మేము కలిసి చేస్తున్నటువంటి పోరాటానికి వాళ్ళు నిజంగా మాకు ఈ అన్యాయం నిజంగా జరిగింది అని చెప్పని మాతో పాటు మమేకమై మరి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఆ డిఏల విషయంలో ఇప్పటికీ ఏం చేయలేదని చెప్పని మరి యూనియన్ నాయకులే బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతా ఉంది. డిఏలు ఇప్పటి వరకు పిఆర్సీఓ ఏదో ప్రకటించడం జరగలేదు ఇప్పటిదాకా అని చెప్పని చెప్తా ఉన్నారు. మరి ఏది కూడా మరి ఇంత మటుకు అనౌన్స్ చేయకుండా, ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయకుండా అందరికీ చేసేసాం, అంతా మంచి చేసేసాం, మరి మీరు మమ్మల్నే మీరు ఇది చేసుకోండి నాలాంటి వాటి. ఇంకా నేను మొన్న అయితే ఒక మీటింగ్ లో చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గొడ్డలి పార్టీని నమ్మద్దు, నేనే మాకు మంచి జరగాలంటే, ఎక్కడైనా ప్రజలకి మంచి జరగాలంటే నేను నా సేవ మీకోసం నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, మా ప్రభుత్వాన్ని దీవించండి అని అంటారు సార్. అంతేకాకుండా అలా అంటారు కానీ నేను అధికారంలోకి రావాలంటే నా మంచి కోరుకోవాలి, నాకు మంచి జరగాలంటే, నేను అధికారంలోకి రావాలంటే నా కోసం మీరు పూజలు చేయండి అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రంలో మాత్రమే మనం చూడటం జరుగుతా ఉంది. అసలు వీళ్ళకి భయం ఎందుకు వస్తా ఉంది? 2 ఏళ్లు పూర్తవ్వకుండానే ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్కి బెంగ వస్తా ఉంది, లోకేష్ కి బెంగ వస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి బెంగ వస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ వాళ్ళకి అనుక్షణం ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా సార్? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ మీడియా నేతలు పైకి గొప్పలు చెప్పినా అసలు వాస్తవాలు ఏంటనేవి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఆ ఇదిలో ప్రతి ఒక్కళ్ళకి భయం అయితే పట్టుకుంది. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారే నయం అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోనీయకుండా చేయడంతో, అది మహానాడు అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, ఏదైనా పబ్లిక్ మీటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాదేది అనర్హం సార్. అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటాడు, మాకు విడాకులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని లోకేష్ అంటూ ఉంటాడు, నా కోసం పూజలు చేయండి అని చంద్రబాబు నాయుడు అంటా ఉంటాడు. అసలు ఏ ఇదిలో వీళ్ళ ముగ్గురిని ఇక మీద ప్రజలు నమ్మాలో, ఏ వర్గానికి వీళ్ళు మంచి చేశారో మరి వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి.
2019-24 వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల నియామకం రిక్రూట్మెంట్ అనేది జరిగింది. సో అప్పట్లో జరిగినటువంటి ఏ రిక్రూట్మెంట్ పైగా కూడా ఎలాంటి ఆరోపణలు విమర్శలు రాలేదు. కానీ కేవలం 16,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం చేతులు ఎత్తేశారు, విఫలమైంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా మీ పార్టీ ఆరోపిస్తుంది. లిటరల్లీ సార్, ఎందుకు చెప్తా ఉన్నామంటే సచివాలయ ఉద్యోగాలు తీసుకోండి, అసలు 1,50,000, 2.5 లక్షలు వాలంటీర్లు, ఓకే. నెక్స్ట్ మిగిలిన 4 లక్షల లిటరల్లీ 2.5 to 3 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఖాళీలను, ప్రతి విభాగంలో ఉన్నటువంటి ఖాళీలను మరి అనౌన్స్ చేసి రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం సార్ మాది. సో లిటరల్లీ 6.5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయన రిక్రూట్మెంట్ కాకుండా మరి డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేయించినటువంటి ఉద్యోగాలతో మొత్తం కలుపుకొని అవి 6.5 సార్ గవర్నమెంట్ పరిధిలో. మరి ఆ రోజున ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని కానీ, మరి ఈ మంత్రులు ఇలా చేస్తున్నారు, ఆ మంత్రులు అలా చేస్తున్నారని కానీ ఎక్కడ ఒక్క చండాలపు మాట బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు సార్. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజును చూస్తే మీరన్నట్టు రెండు సంవత్సరాల్లో, మొదటి సంవత్సరంలో 16,000, ఇప్పుడో సంవత్సరంలో 16,000 గవర్నమెంట్వి. అది వీళ్ళు మాట ఇచ్చిన ప్రకారంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇస్తామన్న ఉద్యోగాలు కాదు. గవర్నమెంట్లోనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి ప్రక్రియలో ఒక్కొక్కళ్ళు ఎంత దారులు దొక్కుతున్నారో దీనికి హెడ్గా ఉన్నటువంటి లోకేష్ మరి ఇంకెంత గొప్పగా దీనికి పాత్ వేసాడనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఒక్కటి సార్, సమర్థుడైనటువంటి నాయకుడి పరిపాలన చేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ రాజ్యం కానీ సుభిక్షంగా ఉంటాయి. అసమర్థతతో ఉన్నటువంటి నాయకులు గనక గద్దెనెక్కితే ఈ రకంగానే ప్రజలు గగ్గోలు పెడతా ఉంటారు సార్. అన్యాయం, అరాచకం మరి పెద్దపీట వేసి కూర్చుంటాయి. అయితే